మార్గమే లేదు, నన్ను అనుసరించవద్దు, ప్రశ్నే సమాధానం, నువ్వే ప్రపంచం, స్వేచ్ఛే సత్యం, ఆలోచనే జాగృతి, బాహ్య అన్వేషణ ఇచ్చే ఫలితం కంటే స్వీయ విశ్లేషణ ఇచ్చే శక్తి గొప్పది అంటూ తన విభిన్న ఆలోచనా విధానంతో ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల దాకా, కళాకారుల నుంచి దేశాధినేతల దాకా ఎంతో మందిని ప్రభావితం చేసిన 20వ శతాబ్దపు విలక్షణ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 4వ భాగం ఈరోజు. తత్వవేత్త అనేది ఎక్కువగా వాడుకలో ఉన్న విశేషణం కాబట్టి నేను కూడా ఉపయోగించాను, కానీ నిజానికి ఆయన తత్వవేత్త కాదు, ఆధ్యాత్మిక గురువు కాదు, ఆయనొక ఆలోచనాపరుడు, థింకర్. ఆయన ఆలోచనలు ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం మీద కూడా లోతైన ప్రభావం చూపించాయి. సెల్ఫ్ అవేర్నెస్, మైండ్ఫుల్నెస్, కండిషనింగ్, కాగ్నిటివ్ సైకాలజీ ఇలాంటి శాస్త్రీయ భావనలు కృష్ణమూర్తిగారి ప్రసంగాల్లో తరచూ ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆయన ఆలోచనల్ని విశ్లేషించిన డేవిడ్ బామ్ అనే ఫిజిస్ట్, భౌతిక శాస్త్రవేత్త కూడా కృష్ణమూర్తిగారి ఆలోచనలు క్వాంటం ఫిజిక్స్, కాన్షస్నెస్ స్టడీలకు కొత్తదారులు అన్నారు. అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్. కృష్ణమూర్తిగారు చెప్పిన ఈ 3 పదాల వాక్యానికి కొన్ని వందల అన్వయాలు ఉన్నాయండి. సరళంగా చెప్పాలంటే మనం చూస్తున్న ప్రపంచం మన ఆలోచనల ప్రతిబింబం. మన బ్రెయిన్ రియాలిటీని ఎలా నిర్మిస్తుంది అని న్యూరోసైన్స్ చెప్పే భావనలకు కృష్ణమూర్తిగారి ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే సరిగ్గా చెప్పాలంటే ఆయనొక ఇన్నర్ సైంటిస్ట్ అంటారు చాలామంది. ఆ సైంటిస్టు ప్రయోగశాల, ల్యాబొరేటరీ బయట ప్రపంచం కాదు, మన మనసు. ఆయన పరిశోధనలో పరికరాలు ద్రావకాలు, బ్యూరెట్లు, పిప్పెట్లు ఇవి కాదు. ఆయన సూచించిన కీలకమైన రసాయనం అవేర్నెస్. ఆ ఇన్నర్ సైంటిస్టు పరిశోధనా ఫలితాలే స్వేచ్ఛ, స్పష్టత, అంతర్ముఖ జ్ఞానం. అందుకే ఆయన ఆలోచనలు కాలాన్ని దాటి ఇప్పటికూడా శాస్త్రవేత్తలను, సైకాలజిస్టులను ఆలోచింపచేస్తూనే ఉన్నాయి. ఆయన అనుచరుల్ని తయారు చెయ్యలేదు, థింకర్స్ని తయారుచేశాడు. ఆయన శిష్యులుగా ప్రకటించుకున్న వాళ్లకంటే ఆలోచించే మనుషులే ఆయన భావనలకు నిజమైన వారసులు. ఒకసారి ఒక మహిళ ఆయన దగ్గరకొచ్చి, సార్, నాకు ధ్యానం నేర్పండి అన్నదట. దానికాయన సమాధానం, మీరు ధ్యానం ఎలా చెయ్యాలి అని నన్నడుగుతున్నారంటే ఒక పద్ధతి కోరుతున్నారన్నమాట. పద్ధతి అంటే మళ్లీ మళ్లీ అలాగే చెయ్యడం, అంటే పునరావృతం, అంటే యాంత్రికత. ధ్యానం అనేది యాంత్రికంగా చేసే పని కాదు, అది మీరు మీ ఆలోచనలను నిశ్శబ్దంగా గమనించే స్థితి అని. ఇలాంటి ఆలోచనాపరుడి జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన సంఘటనల్ని తెలుసుకునే క్రమంలో గత 3 భాగాల్లో 1895లో జన్మించిన ఆయన బాల్యం నుంచి దివ్యజ్ఞాన సమాజంలోకి ప్రవేశం, రాబోయే విశ్వగురువు ఆవాహన కోసం ఆయనను దివ్యజ్ఞాన సమాజం వాళ్లు సిద్ధం చేసే కార్యక్రమాలు, తండ్రి నారాయణయ్య మొదట్లో అంగీకరించినా 2 ఏళ్ల తర్వాత తన కొడుకులు కృష్ణమూర్తి నిత్యాలను వెనక్కి ఇచ్చెయ్యమని దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలు అనీబిసెంట్ మీద కోర్టులో కేసు గెలవడం దాకా అనేక విశేషాలు తెలుసుకున్నాం. ప్రస్తుతానికి మన కథనం 1913 ఏప్రిల్ 15న మద్రాసులోని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వడం దగ్గర ఉంది. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఇప్పుడు ఈ 4వ భాగంలో తెలుసుకుందాం. జడ్జిగారిచ్చిన తీర్పులో ప్రస్తావనకు రాని 2 కీలకమైన అంశాలు: మరొక నెల రోజుల్లో కృష్ణమూర్తికి 18 సంవత్సరాలు నిండి ఆయన సొంత నిర్ణయాలకు విలువ ఉండే మేజర్ అవుతాడు. అలాగే ఈ తీర్పు వెలువడే సమయానికి
కృష్ణ నిత్యాలు ఇద్దరూ ఇంగ్లాండులో ఉన్నారు. అంటే బ్రిటిష్ ఇండియా న్యాయస్థాన పరిధిలో లేరు. వాళ్లని అనీ బిసెంట్ స్వచ్ఛందంగా తీసుకొచ్చి నారాయణయ్యకు అప్పగించకపోతే వాళ్లని ఏ చట్టమూ బలవంతంగా బ్రిటిష్ ఇండియాకి తీసుకురాలేదు. అదే జరిగితే బహుశా నారాయణయ్య కోర్టు ధిక్కరణ కేసు వేసి ఉండేవాడేమో కాని పిల్లల్ని నారాయణకు ఇచ్చెయ్యాలి అని తీర్పు వెలువడిన వెంటనే ఫుల్ బెంచ్కి అప్పీలు చేసుకుంటున్నాను, ఆ షరతు మీద స్టే ఇవ్వండి అని కోర్టుకు నివేదించింది అనీ బిసెంట్. స్టే అయితే ఇచ్చారు. అంటే ఆమె పిల్లల్ని వెంటనే నారాయణయ్యకు అప్పగించాల్సిన అవసరం లేదు. అయితే ఆమె అపీలు వెంటనే విచారణకు రాలేదు. కోర్టుకు వేసవి సెలవులవడం వల్ల 1913 జులై ప్రాంతాల్లో మళ్లీ విచారణకొచ్చింది. రెండు పార్టీల ఖర్చుల్ని తననే భరించమన్న తీర్పుమీద నారాయణయ్య అభ్యంతరం తెలియచేస్తూ పిటిషన్ వేశాడు. 1913 అక్టోబర్ 29న చీఫ్ జస్టిస్ ఆర్నాల్డ్ వైట్ మరొక జడ్జి ఓల్డ్ ఫీల్డ్తో కలిసి తుది తీర్పు వెలువరించారు. ఈ తీర్పు పూర్తిపాఠం కావాలంటే మీరు కూడా indianqanun.org అనే వెబ్సైట్లో చూడొచ్చండి. క్రింది కోర్టు అంటే ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ అనీ బిసెంట్ అప్పీలును కొట్టివేసింది. 6 వారాల్లోగా పిల్లలిద్దరిని తీసుకొచ్చి తండ్రికి అప్పగించాల్సిందే అని స్పష్టం చేశారు. అలాగే నారాయణయ్య ఇద్దరి ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఇరు పార్టీలు ఎవరి ఖర్చులు వాళ్లే భరించాలి అని, కోర్టు ఖర్చుల్ని మాత్రం అనీ బిసెంటే చెల్లించాలి అని తీర్పు ఇచ్చారు. ఈ జడ్జిమెంట్లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారండి. యుక్త వయసులో ఉన్న కుర్రాణ్ణి నువ్వు జగద్గురువు అవుతావు, నీ శరీరం రాబోయే విశ్వగురువుకు అవసరం అంటూ అతడితో ప్రయోగాలు చెయ్యడం అతడి సహజ ఎదుగుదలకు అవరోధం కల్పించడమే. ఇలాంటి చర్యలు కోర్టుకు ఆందోళన కలిగిస్తున్నాయి అని. మళ్లీ ఇరు పార్టీలకు ఆశ నిరాశల మధ్య ఊగిసలాట. నారాయణయ్య మద్దతుదారులు ఆయనను అభినందించారు కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. అనీ బిసెంట్ ఈసారి కూడా పిల్లల్ని వెనక్కి తీసుకురాలేదు. ఆ రోజుల్లో బ్రిటిష్ ఆక్రమిత దేశాలన్నింటిలోనూ న్యాయ వ్యవస్థ అంచెల పద్ధతి ఎలా ఉండేదంటే, ఆయా దేశాల్లోని హైకోర్టుల తర్వాత ఇంకా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లాలంటే లండన్లోని బ్రిటిష్ ప్రీవీ కౌన్సిల్కి వెళ్లాలి. ఒక విధంగా ఇప్పటి సుప్రీంకోర్టు అనుకోవచ్చు. 1913 డిసెంబర్ 1న అనీ బిసెంట్ ప్రివీ కౌన్సిల్లో మద్రాసు ఇచ్చిన హైకోర్టు తీర్పుని సవాల్ చేసింది. 1914 జనవరి 27న ఆ ప్రీవీ కౌన్సిల్ కృష్ణ నిత్యాలు ఇద్దర్నీ విచారించింది. ఇరుపక్షాల లాయర్లు కూడా ఉన్నారు. నారాయణయ్య తరఫున కెన్వర్త్ బ్రౌన్ అనే లాయరు హాజరయ్యాడు. కృష్ణ నిత్యాలు ఇద్దరూ తండ్రి దగ్గరకు వెళ్లమని, లండన్లోనే ఉంటామని, అనీ బిసెంట్ సంరక్షణలో కొనసాగడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని జడ్జి ముందు చెప్పారు. ఎఫిడవిట్ మీద కూడా సంతకం చేశారు. ఆ తరువాత కొద్ది నెలలు వాదప్రతివాదనలు కొనసాగాయి. నారాయణయ్య మాత్రం లండన్ వెళ్లలేకపోయాడు. తుది తీర్పు 1914 మే 25న వెలువడింది. ఆ సందర్భంలో కొన్ని విషయాల్ని స్పష్టం చేసింది 5 జడ్జీలున్న ప్రివీ కౌన్సిల్. ఇంగ్లీషు చట్టమైనా హిందూ చట్టమైనా ఒక తండ్రి తన పిల్లల సంరక్షణ బాధ్యతను కేవలం ఒక లేఖ ద్వారా శాశ్వతంగా వదులుకోలేడు. నారాయణయ్య అనీ బిసెంట్కు ఇచ్చిన లేఖలోని అంశాల్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకునే అధికారం ఆయనకుంది. అయితే పిల్లలు చదువుకోడానికి ఇంగ్లాండులో ఉన్నప్పుడు వారిపై మద్రాసు హైకోర్టుకు పూర్తి అధికారం ఉండదు. ఇలాంటి మైనర్ల విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఇంగ్లాండులోని కోర్టులకు మాత్రమే ఉంటుంది. ఈ విషయంలో క్రింది కోర్టు చట్టాన్ని సరిగా అన్వయించలేకపోయింది. పైగా ప్రస్తుతం ఈ పిల్లలిద్దరిలో ఒకళ్ళు మేజర్. ఈ మొత్తం కేసులో ఎవరూ కూడా పిల్లల అభిప్రాయాల్ని తెలుసుకోలేదు అంటూ
కొన్ని పాత కేసుల్ని ఉదహరిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. భవిష్యత్తులో ఇంకా ఈ కేసు మీద అప్పీళ్లు ఉండాలి అనుకుంటే ఇంగ్లాండు కోర్టులోనే కొనసాగాలి అని కూడా చెప్పారు. ఈ తీర్పు కూడా పూర్తి పాఠాన్ని మీరు ఇంటర్నెట్లో చూడొచ్చండి. కోర్టు పరిభాష ఏదైనా చివరికి జరిగిందేమిటంటే, కృష్ణ నిత్యాలు తాము అనీబిసెంట్తోనే ఉంటాము అన్నారు. దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిల్లల విషయంలో అనీబిసెంట్దే అంతిమ విజయం అయ్యింది. నారాయణయ్య 2 ఏళ్ల న్యాయ పోరాటం విఫలమయ్యింది. ఇదంతా జరిగేసరికి 1914 మే వచ్చింది అనుకున్నాం కదా. అయితే మొదటి తీర్పు వెలువడిన 1913 ఏప్రిల్ 15 నుంచి ప్రివీ కౌన్సిల్లో తుది తీర్పు వెలువడిన 1914 మే 25 దాకా, అంటే 13 నెలల పాటు కృష్ణా నిత్యాలను లండను, ప్యారిసు, ఇటలీ వివిధ ప్రదేశాల్లో అజ్ఞాతంగా, అత్యంత రహస్యంగా దాచి ఉంచారు. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్లు కిడ్నాపింగ్కి గురవుతారేమో అని. ఆ సమయంలో వాళ్ళిద్దరి చుట్టూతా దాదాపు 6 డజను మందిని నియమించింది అనీ బెసెంట్. అంటే 18-15 సంవత్సరాల పిల్లలిద్దరూ వాళ్ళిద్దరి రక్షణ, సంరక్షణ చూడడానికి 6 డజను మంది పైగా పెద్దవాళ్లు. ఇదొక సంక్లిష్ట వాతావరణం అయ్యింది. ఆ వాతావరణంలో సహజంగానే ఆ పెద్దవాళ్ల మధ్య వైరుధ్యాలు, ఈలోగా ఎదుగుతున్న కృష్ణమూర్తిలో సంతరించుకుంటున్న స్వతంత్ర వ్యక్తిత్వం వెరసి ఆ 13 నెలల కాలంలో చాలా సంఘటనలు జరిగాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరమైన సందర్భాల గురించి తెలుసుకుందాం. ఇదంతా మద్రాసులో కోర్టు కేసు నడుస్తూ ఉండగా లండన్లో ఈ పిల్లల్ని దాచి ఉంచినప్పుడు జరిగినటువంటి సంఘటనలండి. ఈ వివరాల్లో కృష్ణ నిత్యాల చుట్టూతా ఉన్న వ్యక్తుల ప్రస్తావన ఎక్కువగా వస్తుంది కాబట్టి ముందుగా వాళ్ల నేపథ్యాల గురించి క్లుప్తంగా చెప్తాను. అంటే కృష్ణా నిత్యాల చుట్టూ ఉన్న వాళ్ల గురించి అన్నమాట. కృష్ణమూర్తి, నిత్యానందలకు లండన్లోనూ ఇతర యూరోప్ దేశాల్లోనూ తిరుగుతున్నప్పుడు వివిధ పాఠ్యాంశాలు బోధించడానికి, అంతిమంగా ఆక్స్ఫర్డ్ పరీక్షలకు సిద్ధం చేయడానికి భారతదేశం నుంచి అనీబిసెంట్ రప్పించిన వాళ్లు అప్పటికి 3. వాళ్లల్లో ఒక టీచరు జార్జ్ అరండేల్. కృష్ణ కంటే 17 సంవత్సరాలు పెద్దవాడు. పుట్టి పెరిగింది ఇంగ్లాండ్లోనే. చిన్నప్పుడు ఇతడికి కూడా లెడ్ బీటరే పాఠాలు చెప్పేవాడు. థియోసాఫికల్ సొసైటీలో క్రియాశీలక సభ్యుడయ్యాక భారతదేశానికి వెళ్ళిపోయాడు. వారణాసిలోని సెంట్రల్ హిందూ కాలేజీలో హిస్టరీ టీచర్గా చేరాడు. కృష్ణమూర్తి విశ్వగురువుకి తగిన వ్యక్తి అని గాఢంగా నమ్మిన వాళ్లల్లో జార్జ్ అరండేల్ కూడా ఒకడు. 1911లో మొదటిసారి కృష్ణా నిత్యాలు అనీబిసెంట్తో కలిసి లండన్లో 7-8 నెలలు ఉన్నప్పుడు వాళ్లతో పాటు వచ్చి వాళ్లకు ట్యూటరింగ్ చేసింది ఈ జార్జ్ అరండేలే. మన కథనం జరుగుతున్న 1913లోనే వారణాసిలో తను పనిచేస్తున్న సెంట్రల్ హిందూ కాలేజీ కమిటీ సభ్యులతో వచ్చిన వివాదాల వల్ల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అప్పుడు మళ్లీ లండన్ వచ్చేసి కృష్ణా నిత్యాలకు ట్యూషన్ టీచర్ అయ్యాడు. మరికొన్ని పాత్రల్ని పరిచయం చేస్తాను. జార్జ్ అరండేల్ని చిన్నప్పుడు తన మేనత దత్తత తీసుకుంది. ఆమె ఫ్రాన్సిస్కా అరండేల్, మిస్ అరండేల్ అని కూడా అంటారు. ఆమె కూడా ఎప్పుడూ జార్జ్ అరండేల్తోనే థియోసాఫికల్ సొసైటీలో ఉండేది. 1913-14లలో కృష్ణా నిత్య వాళ్లు ఎక్కడికెళితే అక్కడ వంటింటి బాధ్యతలు ఈ మిస్ అరండేల్వే. తరువాతి వ్యక్తి డిక్ క్లార్క్. ఇతడు కూడా లండన్కు చెందినవాడే. కృష్ణమూర్తి కంటే 10 ఏళ్లు పెద్దవాడు. అనీబెసెంట్తో పరిచయం తర్వాత థియోసాఫికల్ సొసైటీలో క్రియాశీలక సభ్యుడై అడయార్ కేంద్రంలో ఉండేవాడు. కృష్ణా నిత్యాలను 1909లో లెడ్ బీటర్ కనుగొన్నాక వాళ్లకి అడయార్లో పాఠాలు చెప్పింది కూడా ఈ డిక్ క్లార్కే. లెడ్ బీటర్కి కుడిభుజంగా ఉండేవాడు. ఇప్పుడు మళ్లీ 1913లో కృష్ణా నిత్యాలకు ట్యూటరింగ్ కోసమని లండన్ వచ్చాడు. ఇంకా కృష్ణా నిత్యాలకు పాఠాలు చెప్పడానికి లండన్ వచ్చిన మరొక వ్యక్తి జినరాజదాస
లేదా క్లుప్తంగా రాజా. అసలు పేరు కురుప్పు ముల్లగే జినరాజదాస. పుట్టుకతో సింహళదేశీయుడు. కృష్ణమూర్తి కంటే 20 ఏళ్లు పెద్దవాడు. కొలంబోలో చదువుకుంటున్నప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాలు లెడ్ బీటర్. అతడి పరిచయంతో సహాయంతో కేంబ్రిడ్జిలో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసి థియోసాఫికల్ సొసైటీలో క్రియాశీలక కార్యకర్త అయ్యాడు. ఎవరు? రాజా, జనరాజదాస. ఇప్పుడు కృష్ణా నిత్యాలకు ట్యూటర్ టీచర్గా లండన్ వచ్చాడు అనిబిసెంట్ కోరిక మీద. అంటే కృష్ణా నిత్యాలతో పాటు వివిధ నగరాల్లో నివసించిన వాళ్లు జార్జ్ అరండేల్, డిక్ క్లార్క్, రాజా, జార్జ్ అరండేల్ మేనత్త మిస్ అరండేల్, నలుగురయ్యారు కదా. వీళ్లు కాక కృష్ణా నిత్యాలను ఆ సంవత్సరంలో అంటిపెట్టుకుని ఉన్న మరొక ఆమె లేడీ ఎమిలీ ల్యూటెన్స్. ఈమె తండ్రి కొంతకాలం బ్రిటిష్ ఇండియాకి వైస్రాయిగా పనిచేశాడు. ఈమె భర్తే ఎడ్విన్ ల్యూటెన్స్ భారతదేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఆర్కిటెక్ట్. 1910 నుంచి థియోసాఫికల్ సొసైటీలో క్రియాశీలకంగా పనిచేసేది ఈ లేడీ ఎమిలీ ల్యూటెన్స్. ఈ కార్యక్రమ పరంపర రెండో భాగంలో ఎమిలీ ల్యూటెన్స్ని పరిచయం చేశాను. కృష్ణా నిత్యాలు 1911లో మొదటిసారి లండన్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకున్న వాళ్లల్లో ఎమిలీ ల్యూటెన్స్ ఒకరు అని. ఈమె పెద్ద కుమార్తె మేరీ ల్యూటెన్సే జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి పుస్తకాలు రాసింది. ఆయన అధికారికంగా అంగీకరించిన జీవిత చరిత్రలు అవన్నీ. ఎమిలీ ల్యూటెన్స్ కృష్ణమూర్తి కంటే 21 సంవత్సరాలు పెద్దది. అంటే మనం మాట్లాడుకునే సమయానికి కృష్ణమూర్తికి 18 సంవత్సరాల వయసైతే ఎమిలీ వయసు సుమారుగా 40 సంవత్సరాలు. ఆమె కుమార్తె మేరీ ల్యూటెన్స్ కృష్ణమూర్తి కంటే 13 సంవత్సరాలు చిన్నది. మన కథనం జరుగుతున్న 1913 ప్రాంతాల్లో కృష్ణా నిత్యాల సంరక్షణను చూసుకున్న వాళ్లల్లో ఎమిలీ ల్యూటెన్స్ కూడా ఒక ప్రధాన వ్యక్తి. ఆమె తన 5 పిల్లలతో కృష్ణా నిత్యాల వద్దకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న మిగతా వారికి ఈమెకు మధ్య అప్పుడప్పుడు ఘర్షణ వాతావరణం ఉండేది. వివరాలు కొద్ది నిమిషాల్లో చెప్తాను. ఇవండి ఆ 2 సంవత్సరాల్లో కృష్ణా నిత్యాల చుట్టూ ఉన్న వాళ్ల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. మళ్ళీ మనం మన ప్రధాన కథనాన్ని కొనసాగిద్దాం. 1913-1914 మధ్యలో భారతదేశంలో అనీ బెసెంట్ నారాయణయ్య వేసిన కోర్టు కేసులతో తలమునకలుగా ఉండగా పైన చెప్పిన వాళ్లందరూ కృష్ణా నిత్యాలను అంటిపెట్టుకుని ఉండేవాళ్లు. వీళ్లు కాక కృష్ణాకి ఒక రెగ్యులర్ బాడీగార్డు కూడా ఉండేవాడు. ఇంతలోనే ఎంత వ్యత్యాసమో చూడండి. 1909లో అడయార్లో రోజూ 5-6 మైళ్లు నడుచుకుంటూ వెళ్లిన టీచర్లతో మందబుద్ధిగా పేరుపడిన కుర్రాడి జీవితం 4 ఏళ్లలో విదేశాల్లో ఇంతమంది సంరక్షణలో అత్యంత భద్రత మధ్య గడుస్తోంది. 1913 ఏప్రిల్ 15న పిల్లలిద్దర్నీ నారాయణయ్యకు ఇచ్చేయమని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చాక వెంటనే అనీ బెసెంట్ అప్రమత్తమయ్యింది. ఇండియా కోర్టు ఆర్డరుంది కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. నారాయణయ్య మద్దతుదారులు లండన్లో కూడా ఉన్నారు. ఆయన లాయర్లు కూడా లండన్లో ఉన్నారు. వాళ్లల్లో ఎవరైనా ఎప్పుడైనా కృష్ణా నిత్యాలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లే ప్రమాదం ఉంది అని అనీ బెసెంట్ భయం. అందుకని వాళ్ళిద్దర్నీ ఏ చోట 2-3 నెలలు మించి ఉంచొద్దు అని, తరచూ ప్రదేశాలు మార్చమని, ఈ కేసేదో ఒక కొలిక్కి వచ్చేదాకా వాళ్ళిద్దరి పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత అని లండన్లో ఉన్న తన అనుచరులకు వర్తమానం పంపించింది అనీ బెసెంట్. అప్పటివరకు లండన్లో అజ్ఞాత ప్రదేశంలో ఉన్న కృష్ణా నిత్యాలను అక్కడ్నుంచి కూడా తరలించి ఫ్రాన్స్కి తీసుకెళ్లమని చెప్పింది. ముందుగా ప్యారిస్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెప్టియల్ అనే ఊళ్ళో థియోసాఫికల్ సొసైటీ ఫ్రాన్స్ శాఖకు జనరల్ సెక్రటరీగా ఉన్న చార్లెస్ బెక్కి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి మకాం మార్చారు. 1913 మే 29న కృష్ణ అక్కడ్నుంచి అనీ బెసెంట్కి ఉత్తరం రాశాడు. తనకి 18 సంవత్సరాలు నిండాయని, తాను మేజర్నయ్యానని, తనకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వయసొచ్చినప్పటికీ ఎప్పుడూ నీకే అంకితమైన అబ్బాయిని అని.
మరొక 2-3 వారాల తర్వాత అనీ బెసెంట్ ఫ్రాన్స్కొచ్చి పిల్లలిద్దరినీ చూసుకుంది. అంతకుముందు సంవత్సరం అక్టోబర్లో కోర్టు కేసు కోసం ఇండియా వెళ్లిన దగ్గర్నుంచి ఆమె పిల్లలిద్దరినీ చూడలేదు. 7-8 నెలల్లోనే వాళ్ళిద్దరూ చాలా ఎదిగినట్లు అనిపించింది. ఆమె పిల్లలిద్దరినీ చూసి వెళ్లిన వారానికి 1913 జూన్ 28న మళ్ళీ అక్కడ్నుంచి మకాం మార్చి మరొక 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరెంజివిల్లీ అనే ఊరికి వెళ్లారు. ఈసారి ఈ ఊరికి కృష్ణా నిత్యాలకు పాఠాలు చెప్పే టీచర్లతో పాటు లేడీ ఎమిలీ ల్యూటెన్స్ తన 5 పిల్లల్ని తీసుకునొచ్చి కృష్ణా నిత్యాలు ఉంటున్న ఇంటికి పక్కనే ఇంకొక ఇల్లు తాత్కాలికంగా అద్దెకు తీసుకుని మకాం పెట్టింది. ఆమెకు కృష్ణ అంటే విపరీతమైన ప్రేమ, ఆత్మీయత, కొడుకులాంటివాడు అన్న అనురాగం, అతీంద్రియ గురువు ఆశీస్సులు పొందినవాడు అన్న ఆరాధనాభావం. అప్పటికే కృష్ణ విశ్వగురువు అయిపోయాడన్నంత గౌరవంగా ఉండేది. ఆ సమయానికి కృష్ణకు 2 సార్లు దీక్ష అయ్యింది కాబట్టి అప్పుడప్పుడు మాస్టర్ కుతుమితో మాట్లాడుతున్నాను అని అంటుండేవాడు. ఆయన అనుమతి అయ్యిందని, ఎమిలీ ల్యూటెన్స్కి ప్రొబేషన్లో ఉంచమన్నాడని చెప్పాడు కృష్ణ. కృష్ణ చెప్పిన ప్రతి మాట ఎమిలీ ల్యూటెన్స్కి వేదవాక్యే. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. కృష్ణ నిత్యాల చుట్టూ వీళ్లందరూ ఉన్నా కాని లెడ్ బీటర్ లేడు, అతడు లండన్లో ఉన్నాడు. అనీ బెసెంటేమో ఇండియా కోర్టు గొడవల్లో తలమునకలుగా ఉంది. ప్రతివారం కృష్ణ క్రమం తప్పకుండా లెడ్ బీటర్కు, అనీ బెసెంట్కు ఉత్తరాలు రాస్తుండేవాడు. కృష్ణ కోసం ఓఎస్ఈ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే సంస్థను కొత్తగా మొదలుపెట్టారు అని మొదటి భాగాల్లో చెప్పాను కదా. దాని తరఫున వస్తున్న త్రైమాసిక పత్రిక హెరాల్డ్ ఆఫ్ ది స్టార్ని 1914 జనవరి నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకురావాలి అని చెప్పింది అనీ బెసెంట్. ఆ సంస్థ అధ్యక్షుడిగా, తాత్కాలిక సంపాదకుడిగా కృష్ణమూర్తి అనీ బెసెంట్కి ఉత్తరం రాశాడు. ఇప్పటికీ ఓఎస్ఈ సంస్థ సభ్యుల సంఖ్య బాగా పెరిగింది. అందరికీ పత్రిక వెళ్లాలి అంటే వేలాది కాపీలు ప్రచురించడానికి చాలా ఖర్చవుతుంది అని. అనీ బెసెంట్ విరాళాల కోసం ఒక్క విజ్ఞప్తి చెయ్యగానే అనేక మంది ముందుకొచ్చారు. వాళ్లల్లో ముఖ్య దాత మిస్ డాడ్జ్ అనే లండన్లో స్థిరపడిన అమెరికన్ దేశస్థురాలు. ఆమె కుటుంబానికి కాపర్ గనుల వ్యాపారం నుంచి అనూహ్యమైన సంపద వచ్చిపడింది. ఆమె పెళ్లి చేసుకోలేదు. తనకి వారసత్వంగా వచ్చిన సంపదను తీసుకుని ఇంగ్లాండులో స్థిరపడింది. ఆ డబ్బంతటినీ కూడా మిత్రుల కోసం ఖర్చు పెడుతూ ఉండేది. దివ్యజ్ఞాన సమాజంతో పరిచయమయ్యాక వాళ్లకి వేల పౌండ్లు విరాళాలిచ్చింది. కీళ్ల నొప్పుల వల్ల ఎక్కువగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యుండేది. ఆమె కృష్ణమూర్తి పత్రిక కోసమని 200 పౌండ్లు ఇచ్చింది. ఆ రోజుల్లో అంత పెద్ద మొత్తం విరాళం ఇవ్వడం అనేది సాధారణమైన విషయమేమీ కాదు. ఇలా ఫ్రాన్సులో 2 ప్రదేశాలు మారాక 1913 సెప్టెంబర్ చివరికి మళ్లీ లండన్ చేరుకున్నారు. మద్రాసు హైకోర్టులో అనీ బెసెంట్ అప్పీలు గురించి ఎలాంటి తీర్పు వస్తుందా అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇక్కడ్నుంచి తర్వాత 3 నెలల్లో, అంటే 1913 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కూడా పిల్లి పిల్లల్ని తరచూ ఇంటింటికి మార్చినట్లుగా కృష్ణా నిత్యాలను లండన్లోనే 4-5 చోట్లకు, ఆ తరువాత ఇటలీలో 2-3 చోట్లకు, మళ్లీ లండన్కి తీసుకొచ్చి అక్కడ 2-3 ఇళ్లకి మార్చారు. మన కార్యక్రమ సరళత కోసం ఈ ప్రదేశాల పేర్లు, తేదీలు కాకుండా ఆ 3 నెలల్లో జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి చెప్తాను. మొదటి ముఖ్య సంఘటన ఇంతకు ముందే ప్రస్తావించుకున్న మిస్ డాడ్జ్ అనే అమెరికన్ ధనవంతురాలు కృష్ణా నిత్యాలకు భారీగా ఆర్థిక సహాయం ఏర్పాటు చేయడం. కృష్ణా నిత్యాలు చదువుకున్నన్ని రోజులు కృష్ణకు సంవత్సరానికి 500 పౌండ్లు, నిత్యాకు 300 పౌండ్లు తన బ్యాంకు నుంచి వెళ్లేలాగా పత్రం రాసిచ్చింది ఆ మిస్ డాడ్జ్ అనే ఆవిడ. ఎమిలీ ల్యూటెన్స్కు కూడా సంవత్సరానికి 100 పౌండ్లు అందేలాగా ఏర్పాట్లు చేసింది. ఆ మొత్తాన్ని ఎమిలీ ఓఎస్ఈ కార్యక్రమాల ప్రచార పర్యటనకు వినియోగించుకోవచ్చు అని చెప్పింది. లండన్లో ఉన్నన్ని రోజులు కృష్ణ కోసమని ఒక ప్రత్యేక కారు ఏర్పాటు చేసింది. లండన్లో హ్యాంప్స్టెడ్ హీత్ అనే ప్రదేశంలో
ఒక ఇల్లు ప్రత్యేకంగా కృష్ణ కోసం కేటాయించింది. మిస్ డాడ్జ్ ఇంత ధారాళంగా దానాలు ప్రకటించడానికి ఒక కారణం ఆమె ధనవంతురాలు, రెండో కారణం మిగతా అందరిలాగానే కృష్ణమూర్తి రాబోయే జగద్గురువు అని ఆమె కూడా విశ్వసించడం. ఇంత భారీ సహాయం అందడంతోటి లండన్లో కృష్ణమూర్తి సోదరులు నివసించడం, చదువుకోవడం చాలా సులభమయ్యింది. అయితే ఇంత సంపద ఒక్కసారి వచ్చిపడడంతోటి కృష్ణకు మరికొన్ని చిక్కులు కూడా వచ్చిపడ్డాయి ఆ 3 నెలల్లో. వాటిల్లో ఒకటి కృష్ణకు ట్యూటరింగ్ చేస్తున్న జార్జ్ అరండేల్, రాజా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు. కృష్ణమూర్తిని జార్జ్ అరండేల్ ఎక్కువగా నియంత్రిస్తున్నాడని, కృష్ణ కూడా ఎక్కువగా జార్జ్ అరండేల్ మాటే వింటున్నాడని రాజాకి అసూయ, తెలియని బాధ. మరొక సమస్య ఎమిలీ ల్యూటెన్స్. కృష్ణమూర్తి బృందం ఇటలీ, ఫ్రాన్సులోని రకరకాల ప్రాంతాలు తిరిగి లండన్ వచ్చాక ఎమిలీకి కృష్ణమూర్తే పూర్తి ప్రపంచం అయ్యాడు. ఆమె భర్త అప్పటికీ ఇండియాలో ఉన్నాడు ఉద్యోగరీత్యా. పిల్లల గురించి కూడా ఎక్కువగా పట్టించుకోకుండా ఎప్పుడూ కృష్ణ జపమే, కృష్ణ గురించి జాగ్రత్తలు తీసుకోవడమే ఎమిలీ ల్యూటెన్స్ పూర్తిస్థాయి వ్యాపకమయ్యింది. ఇంతకుముందే చెప్పాను, ఆమె కృష్ణ కంటే 21 సంవత్సరాలు వయసులో పెద్దది అని. అయినా కాని కృష్ణ, ఎమిలీల మధ్య సాన్నిహిత్యం చూసి ఎదుటివాళ్లు అసూయపడ్డానికి ఈ వయసు వ్యత్యాసం అవరోధం కాలేదు. ఈ విషయాలన్నీ స్వయంగా ఎమిలీ కూతురు మేరీనే గ్రంథస్థం చేశారు. అలా కృష్ణ, ఎమిలీల సాన్నిహిత్యానికి అసూయపడిన వాళ్లల్లో ప్రథముడు కృష్ణకు పాఠాలు చెప్తున్న రాజానే. పైగా మిస్ డాడ్జ్ ఎమిలీకి 100 పౌండ్లు ఇవ్వడం కూడా రాజా అసూయకు ఇంకొక కారణమయ్యింది. కృష్ణ, ఎమిలీల సాన్నిహిత్యం జార్జ్ అరండేల్ని కూడా కలవరపెట్టింది. ఈ విధంగా రాజా వర్సెస్ జార్జ్, రాజా వర్సెస్ ఎమిలీ, జార్జ్ వర్సెస్ ఎమిలీ, ఈ ముగ్గురి మధ్య నలిగిపోయాడు 18 ఏళ్ల కృష్ణమూర్తి. ఇంకొక వైపు ఇండియాలో కోర్టు కేసు కత్తి ఇంకా అతడి మెడమీద వేలాడుతూనే ఉంది. ఈ బృంద సభ్యుల మధ్య అంతర్గత ఘర్షణలు ఇలా కొనసాగుతున్న రోజుల్లోనే 1913 అక్టోబర్ చివర్లో మద్రాసు హైకోర్టు నుంచి తీర్పొచ్చింది, పిల్లలను వెనక్కు ఇచ్చేయాల్సిందే అని. ఈ రెండో తీర్పు రాగానే మళ్లీ కృష్ణా నిత్యాల మజిలీ మరొక ఊరికి మారింది. అనిబిసెంట్ కేసు ఓడిపోవడం తెలుసుకున్న కృష్ణ ఆమెకు మద్దతు ప్రకటిస్తూ ఉత్తరం రాశాడు. తమ బృంద సభ్యుల మధ్య పొడసూపుతున్న భేదాల గురించి లెడ్ బీటర్ మీకు విశదంగా చెప్తాడు అని కూడా రాశాడు కృష్ణ. రాజా, జార్జీల మధ్య విభేదాల గురించి లెడ్ బీటర్కి తెలిసింది. వాళ్ళిద్దరూ తమ వాదనలు వినిపిస్తూ లెడ్ బీటర్కి ఉత్తరం రాశారు. 1913 అక్టోబర్ 31న కృష్ణ కూడా లెడ్ బీటర్కి కాస్త భిన్నమైన స్వరంతో పెద్ద ఉత్తరం రాశాడు. ఎప్పటిలాగా వినయంగా కాకుండా కాస్త స్వతంత్రంగా రాసినట్లుంది కృష్ణ ఆ ఉత్తరాన్ని. అందులో అతడు ముఖ్యంగా రాసింది, నా బాధ్యతలు నేనే నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నాను. నేనిప్పుడు మేజర్ని, నా చదువుకు నివాసానికి సరిపడా ఆర్థిక స్థిరత్వం కూడా ఉంది. ఇంతకాలం మీరంతా నన్ను పసిపిల్లాడిలాగా సాకుతున్నారు. ఇకనైనా నా నిర్ణయాలు నాకు వదిలేయండి. ఎమిలీ నన్ను ఆప్యాయంగా చూసుకోవడం జార్జికి అంత ఇష్టం ఉన్నట్లు లేదు. అయినా కాని జార్జి, రాజాల్లో నాకు జార్జి అంటేనే ఎక్కువ ఇష్టం, గౌరవం. పాఠాలు చెప్పడంలో జార్జి నాకు గురువే కాని అతీంద్రియ గురువుల ఆశీస్సులు పొందిన నాకు ఆయన శిష్యుడు కూడా. ప్రస్తుతం రాజా, జార్జీల మధ్య ఘర్షణల దృష్ట్యా రాజాని ఇండియాకి పంపించేయండి. అలాగే సంస్కృతం సబ్జెక్టు నాకు చాలా కష్టంగా ఉంది, దానికోసమని మరొక ట్యూటర్ని ఇండియా నుంచి రప్పించండి అని. ఈ ఉత్తరంలోని కృష్ణ స్వరం లెడ్ బీటర్ని కొంచెం కలవరపెట్టింది. బహుశా మిస్ డాడ్జి ప్రకటించిన ఆర్థిక సహకారం కృష్ణమూర్తికి ఆ ధైర్యాన్ని ఇచ్చిందేమో అనుకున్నాడు. ఇంకొక వైపు ఎమిలీ ల్యూటెన్స్ తోటి, ఆమె పిల్లలతోటి సమయం గడపడం కృష్ణమూర్తికి ఎక్కువ సౌకర్యవంతంగా ఉండేది. అందరికంటే ఎమిలీ ల్యూటెన్స్ కృష్ణ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది అన్న వార్తలు అనీ బిసెంట్ వరకు వెళ్లాయి. కాని ఆ రోజుల్లో ఆమె
కృష్ణా నిత్యాల కస్టడీ కేసు లండన్ ప్రివీ కౌన్సిల్లో సవాల్ చేసే హడావిడిలో ఉన్నారు. 1913 డిసెంబర్ 1న ప్రివీ కౌన్సిల్లో కేసు వేసింది అనీ బెసెంట్. ఇదండి 1913 చివరి 3 నెలల్లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు. ఇంకా 1914 వచ్చింది. ఇంకా ప్రివీ కౌన్సిల్ విచారణ మొదలు కాలేదు. నారాయణ తరఫును కూడా పేరున్న లాయర్ వాదించబోతున్నాడు అని అనీ బెసెంట్కి వార్త చేరింది. వాళ్ల బలం తెలిసిన అనీ బెసెంట్ పిల్లలు ఇంకా కిడ్నాప్కు గురయ్యే ప్రమాదం ఉంది అని గ్రహించి ఆ బృందాన్నంతటినీ ఇటలీ సిసిలీలోని హోటల్ నౌమాచియాకి పంపించేసింది. ఈ సమయానికి ఎమిలీ లూటెన్స్కి కృష్ణమూర్తిని వదిలి ఉండడం కష్టంగా అనిపించింది. అతను కూడా అమ్మా అమ్మా అంటూ ఎప్పుడూ ఎమిలీ లూటెన్స్ వెంట తిరుగుతూ ఉండేవాడు. ఇటలీకి తను కూడా వస్తాను అంది ఎమిలీ. ఇది రహస్య ప్రయాణం, మీరు పిల్లలతో రావడం కుదరదు అన్నాడు జార్జి. అలాగైతేనైనా మానేస్తుందేమోనని. అయితే పిల్లల్ని వదిలేసి వస్తాను అని ఒక్కర్తే వాళ్లతో వెళ్ళింది ఎమిలీ. సహజంగానే ఆమె రాక జార్జి అరండేల్కి నచ్చలేదు. ఇది ఇలా ఉండగా, గుర్తుంది కదా, సిసిలీలోని ఈ నౌమాచియా హోటల్లోనే కృష్ణకు ద్వితీయ దీక్ష జరిగింది 1912 మే 1న. వీళ్లంతా అక్కడ ఉన్న రోజుల్లోనే 1914 జనవరి 11 అంటే కృష్ణమూర్తి ప్రథమ దీక్ష వార్షికోత్సవం వచ్చింది. సరిగ్గా 4 ఏళ్ల క్రిందట అదే రోజు కృష్ణమూర్తికి ప్రథమ దీక్ష జరిగింది కదా. ఆ వివరాలు 2వ భాగంలో చెప్పాను. ఇది వార్షికోత్సవం రోజు కాబట్టి ఆ రోజు కూడా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని కృష్ణమూర్తి, ఆయనతో పాటు ఉన్న బృంద సభ్యులు ఎమిలీ లూటెన్స్తో సహా ఎదురుచూశారు. అయితే ఆ రోజు ఏమీ జరగలేదు. ఆ మర్నాడు కృష్ణమూర్తి వాళ్లకి చెప్పాడు, ఏమీ గుర్తులేదు, ఏదో అంతా అస్పష్టంగా ఉంది అని. అందరూ నిరాశపడ్డారు. కృష్ణమూర్తి ఆ రోజు నేను అతీంద్రియ గురువుల దగ్గరికెళ్లాను, వాళ్ళలా చెప్పారు ఇలా చెప్పారు అని ఏదో చెప్తాడనుకున్నారు. కాని ఏమీ చెప్పలేకపోయాడు. కృష్ణ ఎమిలీల మధ్య అనుబంధాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్న జార్జ్ అరండేల్ అన్నాడు, కృష్ణ ఈ మధ్య లౌకిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. మొన్నటికి మొన్న నేను మేజర్ని, సొంతంగా నిర్ణయం తీసుకుంటాను అని లెడ్ బీటర్కి ఉత్తరం రాశాడు. ఎమిలీ, కృష్ణ ఎప్పుడూ కలిసే ఉంటున్నారు. ఇలాంటివన్నీ అతడి అతీంద్రియ శక్తుల్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే ఈ ప్రత్యేకమైన రోజు కూడా అతడు అతీంద్రియలోకానికి వెళ్లలేకపోయాడు అని. అదే సమయంలో అనీ బెసెంట్ ఎమిలీ ల్యూటెన్స్కి ఉత్తరం రాసింది. నువ్వు పిల్లలందర్నీ కూడా వదిలేసి కృష్ణమూర్తి బృందంతో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? కృష్ణమూర్తిది జగద్గురువు కాబోతున్న పవిత్రదేహం, నువ్వు కాస్త దూరంగా ఉండడం మంచిది అని. తమ మధ్యనున్న తల్లీ కొడుకుల అనురాగాన్ని శంకించవద్దు అని ఎమిలీ బదులిచ్చింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా 1914 జనవరి 23న మళ్లీ వెనక్కి లండన్ వచ్చేశారు. ఎందుకంటే 27న ప్రివీ కౌన్సిల్ జడ్జి ముందు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ రోజే అన్నదమ్ములిద్దరూ తమ తండ్రి దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదు అని చెప్పారు. దీని తర్వాత మే నెలలో తుది తీర్పు రావడం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా. ఆ తీర్పుతోటి అనీ బెసెంట్కి పెద్ద బరువు దిగిపోయినట్లయింది. ఇంకా కృష్ణ నిత్యాలను తన నుంచి ఎవ్వరూ వేరు చెయ్యలేరు అని నిర్ధారణ అయ్యింది. ఈ విజయం తర్వాత అనీ బెసెంట్ కృష్ణ నిత్యాలను ఆక్స్ఫర్డ్ పరీక్షలకు సంసిద్ధం చేసే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఎందుకంటే గత సంవత్సరంన్నరగా అజ్ఞాతంగా ఒకచోటు నుంచి ఇంకో చోటికి తిరగడంలో వాళ్ల చదువులు అంత చురుగ్గా సాగలేదు. ఈసారి లండన్కి చాలా దూరంగా సముద్రతీర నగరమైన బ్యూడ్ అనే పట్టణంలో కనీసం 1 సంవత్సరమైనా కదలకుండా ఉండి చదువుకోవాలని అనీ బెసెంట్ నిర్ణయించింది. కృష్ణ నిత్యాల ఒక టీచర్ జనరాజదాస, జార్జ్ అరండేల్ కృష్ణాలతో తలెత్తిన విభేదాల వల్ల ఇండియాకి వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలిన 2 టీచర్లు జార్జ్ అరండేల్, డిక్ క్లార్క్ అరండేల్ మేనత్త కృష్ణ నిత్యాలు కలిసి 1914 జూన్లో బ్యూడ్ పట్టణానికి వెళ్లారు. ఈసారి ఎమిలీ లూటెన్స్ని రావొద్దు అని జార్జ్ అరండేల్ గట్టిగా చెప్పాడు. అంతకుముందే అనీ బెసెంట్ కూడా వార్నింగ్ ఇచ్చి ఉండడంతోటి అప్పటికీ వాళ్లతో వెళ్లడాన్ని విరమించుకుంది ఎమిలీ ల్యూటెన్స్. ఎమిలీ రాకపోవడం కృష్ణమూర్తికి వెలితిగానే అనిపించింది. ఆ కుర్రాడి ఆలోచనలు మళ్లించడానికి అన్నట్లుగా
లండన్లోనే కృష్ణమూర్తి కోసమని ఒక మోటార్ సైకిల్ కొని తమతోబాటు బ్యూడ్ పట్టణానికి తీసుకెళ్లారు. మోటార్ సైకిల్ రైడింగ్ బాగా నచ్చింది కృష్ణమూర్తికి. డ్రైవింగ్ బాగా అలవాటయ్యాక తమ్ముణ్ణి తీసుకుని బ్యూడ్ పట్టణం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ మీద తిరుగుతుండేవాడు. మిస్ డాడ్జ్ ఇస్తానని వాగ్దానం చేసిన డబ్బులు కూడా రావడంతో వాళ్ల మజిలీ సౌకర్యవంతంగా కొనసాగింది. 1914 జులై 16న భారతదేశం నుంచి శివరావు అనే 23 కుర్రాడు ఈ బృందంతో కలిశాడు. అతడు కృష్ణమూర్తి నిత్యాలకు సంస్కృతం నేర్పించడానికని అడయార్ నుంచి వచ్చాడు. అంతా బాగానే ఉంది, చదువులు వేగం పుంజుకుంటున్నాయి అనుకునే సమయంలో 1914 ఆగస్టులో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. కృష్ణ అనిబిసెంట్కి ఉత్తరం రాశాడు. జర్మన్లంటే నాకు సానుభూతి ఉంది, మరీ వార్తాపత్రికలు రాసినంత చెడ్డవాళ్లు కాదు, నేను కూడా కొన్ని రోజులు యుద్ధంలో చేరితే బాగుంటుందనుకుంటున్నాను అని. అప్పటికి జగద్గురువు కోసం సంసిద్ధత, అతీంద్రియలోకానికి వెళ్ళిరావడం ఇలాంటి ఆలోచనల స్థానంలో లౌకిక విషయాల మీద ఆసక్తి ఎక్కువయింది కృష్ణమూర్తికి. అయితే అనేబిసెంట్ ప్రత్యుత్తరమిచ్చింది. యుద్ధం అంటే మరణాలే, జగద్గురువు కాబోయే నువ్వు యుద్ధాలకు రక్తపాతానికి దూరంగా ఉండడం మంచిది అని. 1914 సెప్టెంబర్లో కృష్ణ అమితంగా ఆనందించే విషయం ఒకటి జరిగింది. వీళ్లతో పాటు జూన్ నెలలో బ్యూడ్ పట్టణానికి రాలేకపోయిన ఎమిలీ ల్యూటెన్స్ తన పిల్లల్ని తీసుకుని సెప్టెంబర్లో అక్కడికొచ్చి విడిగా ఒక ఇల్లు తీసుకుని ఉంది. ఆమె పిల్లలతోటి కృష్ణ ఆడుకుంటూ ఉండేవాడు. ఎమిలీ సమక్షంలో మరింత హుషారుగా ఉండేవాడు కృష్ణమూర్తి. ఇక్కడ ఇంకొక సమస్య మొదలైంది. ఎమిలీ పిల్లల్లో బార్బీ అనే అమ్మాయిని జార్జ్ అరండేల్ ప్రేమించడం మొదలుపెట్టాడు. మామూలుగా అయితే కృష్ణకు సన్నిహితంగా ఉంటోంది అని ఎమిలీ అంటే ఇష్టపడేవాడు కాదు, కాని ఇప్పుడు ఆమె కూతురుతో ప్రేమలో పడడంతోటి ఎమిలీ గురించి కంప్లైంట్ చేస్తూ అనేబిసెంట్కి ఉత్తరాలు రాయడం తాత్కాలికంగా ఆపేశాడు జార్జి. ఈ కథనానికి ఇంకొక ట్విస్టు కృష్ణమూర్తి తమ్ముడు నిత్య కూడా బార్బీని ప్రేమించడం. ఈ ముక్కోణపు ప్రేమ కథలో స్వయంగా కృష్ణ టీచర్ జార్జ్ అరండేల్ ఉండడంతోటి సహజంగానే వాళ్ల చదువులు సక్రమంగా కొనసాగలేదు. ఇంకొక వైపు కృష్ణ కూడా అసలేమిటి విశ్వగురువు సాధనలు, అసలు వీళ్లు నన్నెందుకు ఎంపిక చేసుకున్నారు, నా బతుకేదో నన్ను బతకనివ్వచ్చు కదా అని ఎమిలీ దగ్గర తన ఆలోచనలు పంచుకుంటుండేవాడు. అనుకోని సంఘటనల మధ్య చిక్కుకున్న ఎమిలీ ల్యూటెన్స్ నవంబర్ ప్రాంతాల్లో కృష్ణకు చెప్పింది, కృష్ణ, నీ చదువులు దెబ్బతింటున్నాయి, నీ తమ్ముడు నీ టీచరు మా అమ్మాయి బార్బీ చుట్టూ తిరగడం నాకు నచ్చలేదు, ఆందోళనగా ఉంది, నేను లండన్ వెళ్ళిపోతాను, కొద్ది నెలలు మనిద్దరం దూరంగా ఉందాము, నువ్వు చదువు మీద దృష్టి కేంద్రీకరించు అని పిల్లల్ని తీసుకుని లండన్ వెళ్ళిపోయింది. అది జరిగిన నెల రోజులకు కృష్ణ తమ్ముడు నిత్యానంద కూడా ప్రత్యేక శిక్షణ కోసమని ఆక్స్ఫర్డ్కి వెళ్ళాడు. ఇంకా కృష్ణ ఒంటరివాడయ్యాడు 1914 చివరికి. ముగ్గురు టీచర్లున్నప్పటికీ వాళ్లు టీచర్లే కదా. సోదర ప్రేమను పంచే తమ్ముడు, తల్లి ప్రేమను పంచే ఎమిలీ ల్యూటెన్స్ ఇద్దరూ దూరంగా వెళ్లారు. రోజురోజుకి కృష్ణలో అసహనం పెరుగుతోంది. ఆలోచనలు మళ్లించడానికి గాల్ఫ్ ఆడడం నేర్చుకున్నాడు. మోటార్ సైకిల్ మీద మైళ్లకు మైళ్లు వెళ్ళొస్తుండేవాడు. ఇది 1914 డిసెంబర్కి కృష్ణమూర్తి పరిస్థితి బ్యూడ్ అనే నదీతీర పట్టణంలో. ఇప్పటికి థియోసాఫికల్ సొసైటీలోకి విశ్వగురువు ఆవాహన కోసం కృష్ణ వచ్చి 5 ఏళ్లు నిండాయి. మరొక 17 సంవత్సరాల తర్వాత ఈ బంధనాల నుంచి బయటకు రావడానికి బీజాలు బహుశా ఈ రోజుల్లోనే మొదలై ఉండాలి కృష్ణమూర్తిలో. అప్పటికి అతడి వయసు 19 సంవత్సరాలు నిండి 20వ సంవత్సరం నడుస్తోంది. ఆ వయసు కుర్రాడి ఆలోచనలెలా ఉంటాయి, శరీరంలో హార్మోన్సు ఎలాంటి భావోద్వేగాలు కలగచేస్తాయి, ఒక రకంగా అతడు మామూలు మనిషే కదా. ఇలాంటి కోణంలో అనీబిసెంటు లెడ్ బీటరు ఆలోచించినట్లు కనిపించదు. అసలెప్పుడూ కూడా కృష్ణమూర్తిని ఇది నీకు సమ్మతమేనా, నువ్వు విశ్వగురువు అవుతావా అని అతడి అనుమతి తీసుకున్న దాఖలాలు కూడా ఎక్కడా కనిపించవు. ఎంతసేపు జగద్గురువు కావాలి, దానికి నువ్వు సంసిద్ధమవ్వాలి, అతీంద్రియలోకానికి వెళ్ళిరావాలి, ఈ చట్రాల్లోనే కృష్ణమూర్తిని చూస్తుండేవాళ్లు యానీ బెసెంటు లెడ్ బీటరు. ఈ సంఘర్షణ
తరువాతి సంవత్సరాల్లో ఎలా కొనసాగింది, కృష్ణమూర్తి నిత్యాల జీవితం మరెన్ని మలుపులు తిరిగింది, కృష్ణమూర్తి స్వయంగా ప్రేమలో పడిన సందర్భాలేమిటి, ఇలాంటి విశేషాలన్నీ వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తి జీవనరేఖలు 5వ భాగంలో తెలుసుకుందాం. ఈ 4వ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 5వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.